నుంచి అమ్మ దగ్గరికి రావడం జరిగింది. మొదట్లో నేను చిన్నప్పుడు ఒకరిని కొట్టినాను, ఇంటి దగ్గర గొడవ చేసి కొట్టినాను. కొడితే పోలీసు వాళ్ళు నా ఇంటికి వచ్చారు. మా అమ్మ ఏడ్చుకుంటూ కరీంనగర్కి అమ్మ దగ్గర పంపించారు. పోలీసు వాళ్ళు నా కొట్టుని పట్టుకుంటే జైలు వేస్తారేమో, కొట్లాడిన కదా లోపల పడితే ఏమవుతుంది అని మా అమ్మ భయపడి కరీంనగర్లో అమ్మ ఉండే అప్పుడు 78 ఏళ్ళ కరీంనగర్కి పంపించాను. నేను అక్కడ కరీంనగర్లో ఉన్నప్పుడు ఇక్కడ కేసు అంతా మా వాళ్ళు పోలీసులో మాట్లాడి గొడవ కేసు ఏదో మా మీద డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసి క్లోజ్ చేసుకున్నాను. ఆ భయంతో అమ్మ దగ్గరికి ఫస్ట్ 78లో పోయినప్పుడు అమ్మ నన్ను అడుగుతుండే, ఏంటో నువ్వు ఇంటి మీదకి రోజు జగడాలు చేస్తావంటే మీ అమ్మ ఏడ్చుకుంటూ చెప్తున్నది, ఎందుకు జగడాలు చేస్తావు అని. అంటే ఎందుకు కొట్టు లెక్కలు చేస్తావు, అన్ని రోజు జగడాలు చేస్తావంట, చెప్పిన మాట తినవంటాము, చదువుకోవంట, మరి ఎట్లా నువ్వు అని అన్నాను. నాకు తెలియదు, అమ్మ దగ్గర మొదటిసారి పెట్టాను. అమ్మతోనే అబద్ధాలు ఆడుతున్నాను. నాకు గాలి గాలి అవుతుందమ్మా, నాకు అట్లా అవుతుందమ్మా, ఇట్లా అవుతుందమ్మా, నా అమ్మతోనే అబద్ధాలు ఆడుతుండే. అమ్మ మంచి కూర్చోబెట్టుకొని రాత్రి 1 గంట వరకు అంతా కూర్చొని మాట్లాడి మంచిగా తీర్చుని వచ్చి అడిచి బాగా మాట్లాడేది అమ్మ. రాత్రి 1 గంట వరకు నువ్వు ఇంటి దగ్గర పోకు, ఇక్కడ బత్తాయి చెట్లుని బత్తాయి చెట్లకు నీళ్ళు పోసుకుంటా సేవ చేసుకుంటా ఇక్కడ ఉందా అని నా మాట. అట్లా అట్లా అమ్మగారి దగ్గరికి చాలా సాన్నిధ్యంగా బాగా దగ్గరగా అమ్మకు చాలా నాకు ప్రేమ చేసేవాళ్ళు, చాలా ప్రేమ చేసేవాళ్ళు. నువ్వు ఇక్కడే నా దగ్గరనే ఉండాలంటుండే, నువ్వు పోవకు మీ ఇంటికనే అంటున్నా. అయితే తర్వాత అమ్మకు చెప్పకుండా వచ్చాక కరీంనగర్ నుంచి హైదరాబాద్ అక్కడ ఉండలేకపోయినా నాకు స్నేహితులు ఏం లేదు. ఓ చెట్లు తీసుకోవాలి, అమ్మ దగ్గర తీర్థ కోసం తీసుకోవాలి. అక్కడ ఈరమ్మ ఉంటుంది, ఈరమ్మ చెప్తుంది, అమ్మ ఇలా మంచి గుడ్డ వేసి భోజనం పెట్టాలి మంచి అని చెప్పి అమ్మ చెప్తుంది. ఈరమ్మ రోజు భోజనం పెట్టుకుంటే రోజు అట్లా 2-3 నెలలు సాగిన తర్వాత అమ్మ చెప్పకుండా వచ్చేసిన హైదరాబాద్. వచ్చినాక మా అమ్మ అన్నది, ఇంత మంచి అమ్మ దగ్గర నీకు సేవ దొరికినాక అమ్మ దొరికినాక ఎందుకు వచ్చినావా దుర్మార్గుడా నువ్వు అని మా అమ్మ తిట్టింది. నేను బాగా తిట్టింది. అమ్మ దగ్గర సేవ అందుకొని వస్తాను, నువ్వు ఒక పక్క దరిద్రుడు రాను, దుర్మార్గుడు రాను, పెద్దమాట దిక్కులు బాగా. అట్లా అమ్మ మళ్ళీ నేను అమ్మ దగ్గరికి చాలా రోజుల తర్వాత నా పెళ్లి అయిన తర్వాత వచ్చినాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ మా అందరికి భార్య భర్తలకు బట్టలు ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చింది. నువ్వు నీ బంధం మంచిగా ఉంటుంది, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ బంధం మంచిగా ఉంటుంది అని చెప్పి అమ్మ ఆశీర్వాదం ఇచ్చింది. అందరూ ఒప్పుకోకుండా అందరూ తర్వాత ఒప్పుకున్నారు. తర్వాత అమ్మ మాత్రం ఆశీర్వాదం ఇచ్చింది. అది ఇప్పటికీ ఆ బంధం మాకు పెరగలేదు. అన్ని విధంగా 2 అబ్బాయిలు నాకు మంచిగా ప్రేమతో అమ్మ ప్రతిసారి అమ్మందరం బాగా ప్రేమ చేసేవాడు. అయితే నేను ఒకసారి ఒక భక్తుని ఇక్కడ యానగని తీసుకొచ్చాను. యానగని తీసుకొస్తే వచ్చి అమ్మకు మొక్కమని చెప్పిన. అమ్మ పాడుతుంది, అమ్మకి ఇక్కడ మొక్కండి, మీ కర్మలను తొలగిపోతే అమ్మకి మొక్కండి. ఒక అతను తీసుకొస్తే అతను అక్కడ సాధువులను చాలా చూస్తారు, మొక్కను అన్నట్టుగా మొక్తా అంటే మొక్కనంటలేదు. నేను చాలా మంది చూస్తాను సాధువులు అని చెప్పి అన్నాడు. తర్వాత ఇక్కడి నుంచి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఆయన సప్లలో వచ్చింది. ఆయన సప్లలో వచ్చి నువ్వు నేను ఎవరో తెలుసుకుంటావా అని అడిగింది అమ్మ ఆటని.
నేను ఎవరో తెలుసుకుంటామంటే ఆయన నిద్రలో ఉన్నాడు. కళల నిద్రల అమ్మతం ఏంటంట చూస్తాంటే చూపిస్తే భూమి నుంచి ఆకాశం వరకు ఉంటుంది. ఆ అమ్మని ఆ నిద్రలో ఉంటుంది. తర్వాత ఉదయం ఆయన నా ఇంటికి వచ్చిండు. వచ్చి మీ అమ్మగారు నాకు కళలకు వచ్చారు, నా నిజం చూస్తామని అడిగింది అమ్మగారు. మీ అమ్మగారు నన్ను అన్నాడు. అయితే నాకు ఎవరమ్మా కళలు చెప్పినట్టయినా అమ్మ మీరు ఎవరో నాకు తెలియదు, ఇలా జగ్జీవన్ రెడ్డి తీసుకొస్తాను మీరు వచ్చిన మీ దగ్గరికి నేను గుర్తుపట్టగలను అంటే సార్ జగ్జీవన్ రెడ్డి నా కొడుకు అన్నానంటే ఆయన కొడుకు. జగ్జీవన్ రెడ్డి ఎవరు నా కొడుకు ఆయన అని చెప్పిందంట. ఆయన నూనెల భర్త కూడా నేను తీసేసుకుంటా అని చెప్పిందంటే అమ్మగారు కళ. అయితే అమ్మగారికి అంత ప్రేమ ఉంటుంది. ఒక్కసారి అమ్మ చింత మనం చేయాలి. మన చింతలు అమ్మ చూసుకుంటారు. మనం ఊరికే అమ్మ చింత చేయాలి, అమ్మ ధ్యానం చేయాలి, అమ్మ జపం చేయాలి, అమ్మ చింతలు ఉంటాయి. అమ్మ మీ చింత దూరం చేస్తుంది. అయితే ఆయన నాకు చెప్పకుండా మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చిండు. అమ్మ ఆయన సపోర్ట్ వస్తే ఒక్కటి కాదు ఎన్నో అనుభవాలు. అమ్మ మేము అప్పుడు చిన్న ఉండే బాలకృష్ణ గారు అన్న జ్ఞానేశ్వర్ గారు బండ్లు తీసుకొస్తుండే. అమ్మ త్రిశూలం తీసుకొని కమండలం పెట్టుకొని అమ్మ కమండలం తీసుకొని త్రిశూలం తీసుకొని వస్తుండే. అమ్మ అందరికీ తీర్థం కూడా ఇచ్చేది. కమండలంతో తీర్థం ఇచ్చేది అమ్మ. ఆ రోజుల్లో మేము మళ్ళీ మేము ఆ జ్ఞాపకాలు నెమ్మదేసుకోవాలంటే అమ్మ చేతుని తీర్థం తీసుకుని అమృతంతో సమానం. అమ్మ కమండలంతో తీర్థం ఇచ్చింది భక్తులకు. అది ఎంత అనుభూతి అంటే అది మరవలేని అనుభూతి. మళ్ళీ తర్వాత అమ్మ దగ్గరికి నేను రెగ్యులర్గా శివరాత్రికి గురుకులంకి వచ్చేవని. మళ్ళా అదే అమ్మ నన్ను వచ్చిన తర్వాత ఒకసారి నా ఇంట్లో దేవుడు దక్షిణ భాగం ఉన్నది. దక్షిణ భాగం ముఖం చేసి ఉన్నది. అమ్మ నన్ను అడిగింది, దేవుడు ఎక్కడికి ముఖం పెట్టినావు, ఎక్కడ పెట్టావు అని అడిగింది నాకు. అమ్మ ఇంట్లో దక్షిణ భాగం పెట్టిందంటే అక్కడ పెట్టద్దు, అక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళి తీసేయని చెప్పింది. నేను బెడ్రూమ్ పక్కన ఉంటుంది, నువ్వు దీపం పెడుతున్నావు కదా దక్షిణ భాగం అది అక్కడికి దేవుడిని తీసేయని చెప్పి అమ్మ ఫోటోలో మా ఇంట్లో వేరే ఫోటో ఉంటుంది. వేరే ఫోటో మా అమ్మ ఏ యాత్ర పోతే యాత్ర వెంకటేశ్వర గుడి పోతే తిరుపతి పోతే వెంకటేశ్వర తీసుకొస్తుంది, శ్రీశైలం పోతే శివుని తీసుకొస్తుంది. అన్ని తీసుకుపోయి గుళ్ళ బాపలలో తీసేసా. అన్ని విగ్రహాలంటే గుళ్ళ బాపలలో తీసా. అమ్మనే గురువు. ఈ జన్మకు నా అమ్మనే గురువు. నాకు వేరే వాళ్ళు ఎవరు లేరు. నా ఆపద వచ్చినా నాకు ఏ కష్టం వచ్చినా అమ్మనే నాకు గురువు. నాకు వేరే ఫోటో నా ఇంట్లో చెప్పింది అమ్మగారు. అమ్మగారు ఫోటో కూడా మా మందిలో ఆశీర్వాదించారు. బిల్లలు అమ్మ ఆశీర్వదించినప్పుడు నేను ఇట్లా జోల పడితే ఒక్కసారి వస్తే కింద పడిపోయింది, నా వల్ల పడలేదు. రెండోసారి వస్తే కూడా నా వల్ల వాళ్ళ కింద పడిపోయింది. అమ్మవారు చెప్పారు, నీ సమయం బాగోలేదైనా మళ్ళీ ఎప్పుడైనా ఇస్తాను, మళ్ళీ ఎప్పుడైనా నీకు ఆశీర్వాదం ఇస్తాను అన్న తర్వాత నేను చాలా మనసులో 2 సార్లు కింద పడిపోయింది. అమ్మ ఆశీర్వాదం ఇస్తే నా మనసులో బాగా ఉన్నది, బాధపడుతున్నాను. దాంట్లో పోతే అప్పుడే నన్ను మళ్ళీ పిలిపించింది అమ్మగారు. పిలిపించి మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చినట్టు ఆశీర్వదించిన అమ్మగారు. అమ్మగారు అనుభూతి నాకు నా కుటుంబానికి ఈమెను చెప్తున్నా కదా. ఎన్నో కష్టాలు నువ్వు ఏం వ్యాపారం సభలు అడుగుతున్నావు. ఇక్కడ మన వ్యాపారం ఉంటుంటే అదే వ్యాపారం చేయను, వేరే వ్యాపారం లేక అదే వ్యాపారం చేసి అందులో నువ్వు పైకి వస్తాను అమ్మగారు. అంటే ప్రతి విషయాలు నేనైతే మనసులో అనుకుంటున్నా
నా ముందర వేరే వాళ్ళతో అమ్మ మాట్లాడుతుంది కదా, ఆ మాటలు జవాబు దొరికిపోతుంది, నాకు జవాబు దొరికిపోతుంది. అమ్మ వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, ఆ విషయాలు నాకు కూడా కనెక్షన్ ఉంటుండే అన్నమాట. ఆ ముందు నాకు వర్తిస్తుంది. అలాంటి అమ్మని మనము ఇలా రాసుకోవాలి, అమ్మ రాసుకోవాలని వస్తుంది కదా. ఈ వార్షికాలు ముందు ముందు చాలా వైభవంగా ఘనంగా జరుగుతుందని ఆలోచిస్తున్నా. నా మనసులో ఆ భావన ఉంది. ఈ మనమంది కొంతమంది భక్తులు ఇట్లా కొంతమంది వస్తున్నారు, ఇట్లా కాకుండా లక్షల మంది రావాలి. అమ్మ వార్షికతో కోట్ల మంది రావాలి. అది మన కళ. మన మనసులో ఉన్నమాట అనుకుంటాం. వేరే వేరే గుళ్ళు గోపురాలు లేదా అమ్మ ఇంత శక్తి మన గురువు, మనం ఏ దేవుడిని చూడలేదు. నా వెంకటేశ్వర స్వామి చూడలేదు, నా శివుని చూడలేదు, నా ఏ దేవుడిని చూడలేదు. మన గురువు చూస్తాడు, మన గురువు ప్రత్యక్షంగా మనం చూస్తాం, మన గురువు ఉపదేశం తీసుకోం. మనం శిశువుగా అయినాము. ఆ శిశువులుగా ఉన్న కర్తవ్యం ఏంటి? గురువుకు అనుకూలంగా తిరగాలి. గురు ప్రతి సేవలో మనం పాల్గొనాలి. అప్పుడే శిశువు చేసే సేవకు గురువుకు సంతోషం కలిగితే మనకు ఆశీర్వాదం పెడుతుంది. కాబట్టి సమయం అయిపోయిందని చెప్తారు. నేను ఇంకో 10 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నా, కానీ మన సమయం అయిపోయింది. ఇంటి నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి సరే, తర్వాత ఇంకో నెక్స్ట్ మళ్ళా మాట్లాడదాము. అయితే నేనేమన్నానంటే, ఇప్పటికైనా మీరు అమ్మ చింత చేయండి, వేరే చింత మన చింత అమ్మ చేస్తారు. రెండవది, ఎంతో మంది జీవహింస చేస్తూ మత్తు పదార్థాలు సేవిస్తూ వాళ్ళకి మీరు ఒకటే చెప్పండి, జీవితం ధన్యం కావాలి. మళ్ళా మనకి జన్మలకు పుణ్య జన్మలు రావాలంటే, పాపజన్మ కర్మ తొలగించుకోవాలి, పుణ్య జన్మ కావాలంటే ఈ 2 మానాలని ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి. ఆయన మానడం తర్వాత కదా మన ధర్మం మనం చెప్పాలి. మన గురువు చెప్పింది, మన గురువు చెప్పిన మార్గదర్శనం మనం చెప్పాలి. అది పాటిస్తారో పాటిస్తారో తర్వాత మనం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మనము మార్కెట్లో పోతాం, మాంసం కొందామనుకో, మాంసం ఒక ఆటోలో కూర్చొని వస్తున్నాం అనుకో, మాంసం మనం మీద పెట్టుకుంటామా, ఒళ్ళో పెట్టుకుంటామా? పెట్టుకోము. ఆ కాళ్ళకాల పెడతాం. మనకంత రక్తం పడుతుంది, కవస పడుతుంది, కాళ్ళకాల పెడతాం. అంటే దాని విలువ కాదు. అదే కూరగాయలు ఉంటే మనం ఒళ్ళో పెట్టుకొని వస్తాం, ఒడిలో పెట్టుకొని వస్తాం, మంచిగా చేతులు పట్టుకొని వస్తాం, సంఘాలు పట్టుకొని వస్తాం. అదే మాంసం అయితే కాళ్ళు పెడతాం. ఒకవేళ ఇంట్లోకి వచ్చినా కూడా ఇంట్లో మనము వాష్ బేసిన్ కావాలి కడగడానికి, కూరగాయలు తీసుకుపోయి మంచిగా టేబుల్ మీద పెట్టుకుంటాం, డైనింగ్ టేబుల్ పెట్టుకుంటాం. అదే మాంసం నుంచి పెట్టుకుంటే ముందు కడగాలంటే వాసన పోవాలి. ఆ వాసన పోనికనే గరం మసాలా, ఆ మసాలా, ఈ మసాలా వేసి ఆ కవస వాసన పోనికనే మన వెజిటేరియన్ మసాలాలు వాడతాం. కాబట్టి మనము దాని జోలికి పోయిన వాళ్ళు కూడా మనం నలుపుకోవాలి. అమ్మ భక్తులుగా తయారు చేయాలి. ఒక్క భక్తుని ఒక క్రైస్తవుడు ఏమంటే, ఒక్క క్రైస్తవుడు వస్తే వాళ్ళ జన్మ ధన్యం పెట్టండి. మనము ఒక భక్తులు అమ్మ భక్తులు చేస్తే మన జన్మ కూడా ధన్యం పెట్టండి. అది మనం చేయాలి. 10 మందికి మార్గదర్శనం చేయాలి. గురువు చెప్పింది మాట జీవహింస మధ్యమంతా సేవించని గురువు చెప్పిన మాట గురువు లక్షల మంది చెప్పారు. మనం కూడా 1,00,000 మంది కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకోండి. అమ్మాయి చెప్పిన మాట మీరు చెప్పండి. ఆ చెప్తే మనకు కూడా గురికి సంతోషం అవుతుంది. నా శిష్యుడు 10 మందికి మారుస్తున్నాడు, నేను కూడా ఎంతో మందికి అమ్మ 88 సంవత్సరాలు నిరాహారిగా ఉండి లక్షల మంది భక్తులకు చెప్పి తినొద్దని మనం ఎందుకు చెప్పొద్దు? అమ్మ చెప్పిన మాట మనం చెప్పాలా లేదా? అమ్మ చెప్పిన మాట మనం అందరికి చెప్పాలి. అప్పుడే మన గురువుకు మన మీద సంతోషం కలుగుతుంది. లేకపోతే లాభం లేదు. ఈ జన్మ ఈ ఆత్మ వేదిక శరీరం పనికిరా, చెత్త శరీరం పనికి రాదు. గురు మంత్రం చదవాలన్నా, నలుగురికి చెప్పాలంటే ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నప్పుడే చెప్పాలి 10 మందికి. అమ్మ చెప్పిన మాట అమ్మకు సంతోషం కలిగింది. అమ్మ సంతోషం కలిగే పని మీరు చేయండి. 10 మందిని ఇప్పుడు మనం వస్తే మనంతా 10 మంది తీసుకురండి.
అమ్మ దగ్గర లక్షల మంది కోట్ల మంది జనం వచ్చేటోళ్ళు రాబోయే రోజుల్లో అమ్మ గుడ్డ సరిపోదు. 10 కిలోమీటర్ల వరకు కూడా జనాలు ఉంటారు. ఆ సమయం రాబోతుంది. అప్పటివరకు మనం చూడాలి. మనం మార్గంలో ఉండాలి. అమ్మ మనం ఈ జన్మ ధరించి మళ్ళా ఉత్తమమైన జన్మ మనం అధమ స్థితిలో ఉంటుంది. అట్లీస్ట్ మనము మధ్య స్థితిగా అమ్మ చెప్పింది. అధమ స్థితి నుంచి మధ్య స్థితికి రావాలి. ఆ మధ్య స్థితికి వచ్చేదా మనం ప్రయత్నం చేద్దాం. అప్పుడే అమ్మ మళ్ళా మనకు మధ్య స్థితికి రానిదే మనకు అమ్మ మళ్ళా మంచి జన్మ ఇస్తుంది. మళ్ళా గుడి దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. టైం అయిపోయిందంటారా తర్వాత మాట్లాడతా. అమ్మ ఇంకా చాలా చెప్పాలి. ఇంకా అరగంట అయినా అమ్మ మాటలు చెప్పిన అమ్మ మాటలు. ఎందుకంటే అమ్మ మాటలు ఎక్కువ చెప్పుకుంటే సత్సంగం చెప్పుకుంటే ఆనందం కలుగుతుంది. ఇంతకంటే పెద్ద ఆనందం